జనగామ జిల్లాలో కాంక్రీట్ మిల్లర్లను దొంగిలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన తిరుపతి శివయ్య వారి ఇద్దరు కుమారులు మేస్త్రి వృత్తి పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే విలాస జీవితాలకు అలవాటు పడ్డ వీరు దొంగతనాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో దొంగిలించిన మిల్లర్లను అమ్మే క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకోవడంతో అసలు నుంచి ఒప్పుకున్నారు. నిందితులు అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద మిల్లర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా పల్నాడు జిల్లా చెందిన వాళ్ళు. దగ్గరలో మనకు కరీంనగర్ తర్వాత ఇదంతా మేస్త్రి పని చేసి తిరుగుతుంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మేస్త్రి పని కాకుండా ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో వీళ్ళు ఏంటంటే ఈ దొంగతనాలు ఏదో ఒక రకంగా చేసి కొంచెం సంపాదించాలి. అంటే వాళ్ళకి తెలిసిన పని ఏంటి, ఆ మిషనరీ ఏది మేస్త్రి పనికి బిల్డింగ్ మెటీరియల్ వాటికి సంబంధించిన విషయాల్లో సిద్దిపేటలో మొట్టమొదలు తిరుగుకుంటూ నైట్ టైంలో చూస్తే కాంక్రీట్ బిల్లర్స్ ఉంటాయి. బిల్డింగ్ కట్టడానికి కాంక్రీట్ బిల్లర్ ఒకటి కనిపిస్తే దాన్ని తీసుకుపోయి ఒక పొదలలో పెట్టి దాన్ని అక్కడ ఎవరికి కనపడకుండా చేశారు. మళ్ళీ తర్వాత ఇంకొక రకంగా ఎక్కుతుంటే అక్కడే సిద్దిపేటలోనే ఇంకా రెండు